ఒక కాశ్మీర్ అమ్మాయి మన ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కాశ్మీర్లో తన ప్రాపర్టీ మీద ఉన్న హక్కు పోద్ది. కానీ అదే అమ్మాయి ఒక పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం అది ఆ అమ్మాయి ప్రాపర్టీ ఆ అమ్మాయికి ఉంటుందంట. మనకి బయటికి రావట్లేదు కానీ ఎంతమంది సోల్జర్స్ని అక్కడ అన్యాయంగా ఇల్లీగల్ కేసెస్లో ఇరికిచ్చేవాళ్ళు తెలుసా? అదే ఇండియాలో ఇంకెక్కడైనా అయితే మన ఆర్మీ ఏదో ఒకటి చేయగలిగేది. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో ఉంటూ వాళ్ళని ఉగ్రవాదం నుంచి కాపాడతా మళ్ళీ వాళ్ళ చేతనే మన ఆర్మీ ఇల్లీగల్ కేసులు గురయ్యేది. 2005-6 టు 2018-19 మధ్యలో మన గవర్నమెంట్ గ్రాంట్స్లో ఎక్కువ పోర్షన్ 10.5%, అంటే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు కాశ్మీర్కి వెళ్ళేది. అండ్ 1990కి వచ్చేసరికి కాశ్మీర్లో మారణకాండ మొదలైంది. కాశ్మీరీ పండిట్స్కి ఎక్కడ చూసినా వాళ్ళకి 3 ఆప్షన్స్ పోస్టర్స్ మీద కనిపించేవి. అదే రలీవ్ చలీవ్ యా గలీవ్, అంటే ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వు లేదా కాశ్మీర్ని వదిలి పారిపో, రెండూ వద్దనుకుంటే చచ్చిపో అని. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. గత 75 సంవత్సరాలుగా కాశ్మీర్ ఇలా ఉండడానికి రీజన్ ఆర్టికల్ 370. అండ్ దాన్ని ఎలా ఎందుకు తీసుకొచ్చారో మీకు డీటెయిల్గా ఒక వీడియోలో చెప్పాను. కానీ అసలు ఆర్టికల్ 370 ఎలా కాశ్మీర్ని నాశనం చేసిందో తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కాశ్మీర్ అమ్మాయి మన ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి కాశ్మీర్లో తన ప్రాపర్టీ మీద ఉన్న హక్కు పోద్ది. కానీ అదే అమ్మాయి ఒక పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం అది ఆ అమ్మాయి ప్రాపర్టీ ఆ అమ్మాయికి ఉంటుందంట. సీరియస్గా ఒక్కసారి ఆలోచించండి. మనం ఆర్టికల్ 370ని కాశ్మీర్కి ఇచ్చి ఎంత పెద్ద తప్పు చేసామో. అండ్ ఇలాంటి రూల్స్కి ఈ ఆర్టికల్లో కొదవే లేదు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ ఆర్టికల్ 370 అనేది మన రాజ్యాంగం ప్రకారం ఒక టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే. ఆ టైంలో గొడవలు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ ప్రజలు కొంచెం కామ్ అయ్యే వరకు ఇది ఉంచుదామని యాడ్ చేశారు. ఇప్పుడు ఆర్టికల్ 370లో 2 ఇంపార్టెంట్ లాస్ చెప్తాను చూడండి. వీటిని కొంచెం జాగ్రత్తగా వినండి. ఆర్టికల్ 370 క్లాజ్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్కి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాసుకునే రైట్ ఇచ్చింది. సో ఇలా సొంత రాజ్యాంగాన్ని రాసుకోవడం కోసం కాశ్మీర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1951లో స్టార్ట్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కేవలం కాశ్మీర్ యొక్క సొంత రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మాత్రమే ఫామ్ చేశారు. సో ఇది మొదటిది. రెండోది వచ్చేసి ఆర్టికల్ 370లో క్లాస్ 3 ప్రకారం మన ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 370ని తీసేయచ్చు. మళ్ళీ అలా తీసేయాలనుకోండి కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పర్మిషన్ కావాలి. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పుకుంటేనే ప్రెసిడెంట్ అయినా ఈ ఆర్టికల్ని తీసేసే అధికారం ఉంటుంది. సో ఈ 2 క్లాసులు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నా. సో ఆ తర్వాత 17th November 1956న ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ దాని మెంబర్స్ కలిసి కాశ్మీర్కి ఒక సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు. అండ్ January 26, 1957న ఇది ఎఫెక్టివ్లోకి వచ్చింది. సో ఆ రోజుతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పని కూడా అయిపోయింది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెయిన్ పర్సన్ కాశ్మీర్కి రాజ్యాంగాన్ని తయారు చేయడమే. ఒకసారి అయ్యాక అక్కడ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వస్తుంది. సో ఇంకక్కడ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేదే లేదు. రెండిట్లో ఉండేది ఒకటే, ఎమ్మెల్యేలే. కానీ ఇక్కడ పర్పస్ వేరు. మొదటి అసెంబ్లీ కేవలం రాజ్యాంగాన్ని రాయడానికి, అండ్ రెండో అసెంబ్లీ రాజ్యాంగాన్ని అప్లై చేయడం లేదా కొత్త లాస్ని తీసుకురావడం ఇలాంటివి చేయడానికి. సో ఇప్పుడు ఆర్టికల్ 370లో ఏముంది? ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 370ని తీసేయాలన్నా సరే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ కావాలని. అయితే ఇప్పుడు అసలుకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే లేదు. మరి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా తెలివిగా కాశ్మీర్ పొలిటికల్ లీడర్స్ ఈ ఆర్టికల్ 370ని తీసేయడానికి ఎటువంటి దారి లేకుండా చేశారు. అండ్ ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 కాశ్మీర్ ఫైల్స్కి ఎలా కారణమైంది, అలాగే దీన్ని మన గవర్నమెంట్ ఎలా తీసేసిందని దాని గురించి క్లియర్గా మాట్లాడే ముందు మన స్పాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్పాన్సర్ చేసింది బీటో గ్లూకోమీటర్. ఇంకొక 10 రోజుల్లో మదర్స్ డే రాబోతుంది. మరి మీ అమ్మగారికి గిఫ్ట్ ఏమైనా తీసుకుంటున్నారా? నేనైతే తీసుకున్నాను. అదేంటంటే ఈ బీటో గ్లూకోమీటర్. ఇదేం గిఫ్ట్ అని ఆలోచిస్తున్నారా? చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటారు. అందులో కొంతైనా మనం తిరిగి చూపించాలి కదా. బట్ జనరల్గా మన పేరెంట్స్కి వచ్చే షుగర్, బీపీ లాంటివి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవి ఎంత డేంజర్ అనేది మనకు తెలియదు. ప్లస్ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించాలంటే చాలా ఖర్చు కూడా అవుతుంది. బట్ ఇక నుంచి ఆ ప్రాబ్లం మీకు ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఎటువంటి డాక్టర్ హెల్ప్ లేకుండా మనం షుగర్ లెవెల్స్ని మనమే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ అయిన బీటో గ్లూకోమీటర్తో. అండ్ ఇది మార్కెట్లో ఉన్న ఒకే ఒక్క పేటెంటెడ్ USB కనెక్టెడ్ గ్లూకోమీటర్. దీంతో షుగర్ ఎలా చెక్ చేసుకోవాలనేదే కదా మీ డౌట్. అది ఎలాగో ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి బాక్స్లో 4 ఐటమ్స్ ఉంటాయి. 1 బీటో కర్వ్ గ్లూకోమీటర్, అండ్ 2 లాన్సింగ్ పెన్, 3 టెస్ట్ స్క్రిప్ట్స్, 4 స్టెరైల్ లెన్సెట్స్. ఫస్ట్ మీ మొబైల్లో ఈ బీటో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేశాక టేక్ రీడింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కర్వ్ గ్లూకోమీటర్ని ఫోన్కి అటాచ్ చేయండి. ఇది మైక్రో USB అయితే C2 మైక్రో USB కనెక్టర్ కూడా బాక్స్లో ఉంటుంది. సో ఒకసారి ఇది కనెక్ట్ అయ్యాక టెస్ట్ స్క్రిప్ట్స్ని ఈ గ్లూకోమీటర్కి అటాచ్ చేయండి. ఆ తర్వాత లాన్సింగ్ పెన్ని ఓపెన్ చేసి అందులో లెన్సెట్స్ని వాటి క్యాప్ తీసి పెట్టండి. అండ్ ఆ తర్వాత పెన్ని మీ వేలు మీద పెట్టి
ఈ బటన్ని ప్రెస్ చేయండి. అదే చిన్న హోల్ని చేస్తుంది. ఆ తర్వాత ఈ బ్లడ్ డ్రాప్ని స్ట్రిప్ మీద పెట్టండి. ఒక 10 సెకండ్లు వెయిట్ చేస్తే మీ రిపోర్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా పరగడుపున ఈ షుగర్ టెస్ట్ చేసుకోవాలి, అండ్ తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ మీరు తిన్న ఫుడ్ తిన్నాక 2 గంటలు గ్యాప్ అవ్వాలి, అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ గ్లూకోమీటర్ CDSCO అండ్ ISO సర్టిఫైడ్, అండ్ యాక్యురసీ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, అండ్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వెయిట్ చెక్ చేసుకునే మిషన్ బీపీ మానిటర్ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ గ్లూకోమీటర్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ బీటో యాప్లో మీ రీడింగ్స్ని బేస్ చేసుకొని ఎస్టిమేటెడ్ HbA1cని కూడా చూపిస్తుంది. అండ్ ఈ రిపోర్ట్స్ని మీ డాక్టర్తోనో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎక్కడ కొనాలనే కదా, అమెజాన్లో అమెజాన్స్ టాప్ చాయిస్, అండ్ అది కూడా 4.4 స్టార్ రేటింగ్తో ఉంది. అండ్ ప్రెసెంట్ అయితే అమెజాన్ సమ్మర్ సేల్ నడుస్తుంది కాబట్టి కేవలం ₹479 మీకు దొరుకుతుంది. అండ్ అది కూడా కొంతకాలం మాత్రమే. సో ఈ మదర్స్ డేకి మీ మదర్కి ఈ గ్లూకోమీటర్ని మీ మదర్కి గిఫ్ట్గా ఇచ్చి మీ కేరింగ్ని చూపించండి. సో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 కాశ్మీర్ని ఎలా నాశనం చేసిందనే చూద్దాం. ఫస్ట్ థింగ్స్, మన ఇండియాలో పాటైన ఒక స్టేట్కి ఒక సపరేట్ రాజ్యాంగం అండ్ సపరేట్ జెండా ఇచ్చాం మనం. సో ఆబ్వియస్గా అక్కడ ఎవరు మన ఇండియాలో పార్ట్ అయినట్టు ఫీల్ అవ్వరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు దేశభక్తి అండ్ మన దేశం అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎందుకంటే మనం స్కూల్లో పాడతాం చూసారా, జనగణమన అని. పాడలేండి, లేచి నుంచోవాల్సి వస్తుంది. మన నేషనల్ యాంథమ్ నుంచి వస్తుంది. అండ్ మనం స్కూల్లో ప్రతిరోజు మనం జాతీయ జెండాని చూసి సెల్యూట్ కొడతాం కదా, దాని నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇది మన దేశం, ఇది నా దేశం యొక్క ఫ్లాగ్, ఇది మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని మనం ఎలా అయినా కాపాడుకోవాలనే ఫీలింగ్ నుంచి వస్తుంది. అందుకే వాడెవడో మన దేశం ఫ్లాగ్ మీద కాలేస్తే మన గుండెల మీద వేసినట్టు ఫీల్ అవుతాం. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పిల్లలు అలా పెరగట్లా. వాళ్ళది ఇండియా కాదు, వాళ్ళకి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదన్నట్టు పెరుగుతున్నారు. అండ్ వాళ్ళని అలాగే పెంచారు కూడా. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మన రాజ్యాంగం కూడా అక్కడ అప్లై అవ్వదు. నేను CA చదువుకునేటప్పుడు CPT అండ్ IPCCలో లా సబ్జెక్ట్లో అక్కడ లాస్ గురించి చెప్పేటప్పుడు మ్యాక్సిమం అన్ని లాస్ కింద దిస్ యాక్ట్ షల్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ఒక లైన్ ఉంటుంది. అంటే నన్ను 10th కూడా చదవలేనని కొంతమంది అన్నారు, వాళ్ళకి తెలియదు కదా నేను CA చేశానని. అంటే ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయ్యాను. ఆ లైన్ చూసినప్పుడు నాకు చిరాకు అనిపించేది. అంటే జమ్మూ కాశ్మీర్కి ఎందుకు అప్లై అవ్వదని, ఇండియా మొత్తం అప్లై అయినలా కేవలం కాశ్మీర్లో ఎందుకు అప్లై అవ్వదు? మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ RTI 2005 ప్రకారం అక్కడ అప్లై అవ్వదు, వాళ్ళకి సపరేట్లా ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860, నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ RTE 2009. ఇలా ఏ యాక్ట్ అక్కడ అప్లై అయ్యేది కాదు. ఇవి కేవలం కొన్ని అండ్ ఇంపార్టెంట్ లాస్ మాత్రమే. చెప్పుకుంటా పోతే రాజ్యాంగంలో ఉన్న 90% లాస్ అప్లై అవ్వవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ CBIకి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ CBI జ్యూరిస్డిక్షన్లో రాదు. అది తప్ప ఇండియాలో మిగతా భాగాలన్నీ వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉంటారు, అండ్ వాళ్ళు అదే ప్లేస్లో ఉంటారు. అక్కడ వాళ్ళ మీద ఏదైనా కేసు పడితే మన ఇండియన్లో అక్కడ అప్లై అవ్వదు. ఆర్మీ మ్యాన్ అయినా సరే అక్కడ లాకే కట్టుబడి ఉండాలి. మనకి బయటికి రావట్లేదు కానీ ఎంతమంది సోల్జర్స్ని అక్కడ అన్యాయంగా ఇల్లీగల్ కేసెస్లో ఇరికిచ్చేవాళ్ళు తెలుసా? అదే ఇండియాలో ఇంకెక్కడైనా అయితే మన ఆర్మీ ఏదో ఒకటి చేయగలిగేది. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో ఉంటూ వాళ్ళని ఉగ్రవాదం నుంచి కాపాడతా మళ్ళీ వాళ్ళ చేతనే మన ఆర్మీ ఇల్లీగల్ కేసులు గురయ్యేది. దీనికి రీజన్ ఆర్టికల్ 370నే. అదొకటే కాదు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ని చేసేది కాదు, అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ని ఎలో చేసేది కాదు. సో ఇండియాలో ఉన్న ఏ కంపెనీ కాశ్మీర్లో అడుగు పెట్టడానికి లేకుండా పోయింది. అక్కడ ప్రజలకి జాబ్స్ వచ్చేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కనుక ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోతే ఆ కాశ్మీర్ ఎప్పుడూ అడుక్కు తినేది. మీకు ఇక్కడ స్టాట్స్ చూపిస్తాను చూడండి. 2005-6 టు 2018-19 మధ్యలో మన గవర్నమెంట్ గ్రాంట్స్లో ఎక్కువ పోర్షన్ 10.5%, అంటే ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు కాశ్మీర్కి వెళ్ళేది. నెక్స్ట్ ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉంది, కానీ ఉత్తరప్రదేశ్లో ఇండియా జనాభా 16% ఉంది. బట్ కాశ్మీర్ మొత్తం మన జనాభా మన ఇండియా జనాభాలో 1% కూడా ఉండదు. అండ్ అసలు మన రాజ్యాంగం ఫాలో అయిన ఒక్క స్టేట్కి మనం ఎందుకు అన్ని గ్రాంట్స్ ఇవ్వాలి? ఇన్ఫ్యాక్ట్ మిగతా స్టేట్స్ సంపాదించిన డబ్బుల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ అందుకే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన బీహార్ కంటే ఎక్కువ ఉంది. మర్చిపోయా, బీహార్ కూడా గ్రాంట్స్ తీసుకునే స్టేట్లో 7th పొజిషన్లో ఉంది, కానీ అది ఇండియాలో పూరెస్ట్ స్టేట్. అండ్ ఇందాక చెప్పాను కదా, యాంటీ కరప్షన్ యాక్ట్ లాంటి యాక్ట్లు అక్కడ అప్లై అవ్వేవి కావని. దానివల్ల పొలిటికల్ లీడర్స్కి అకౌంటబిలిటీ కూడా లేకుండా పోయేది. ఇండియా నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఎలా ఖర్చు చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉండేది కదా. అండ్ ఈ ఆర్టికల్ 35A దీన్ని 1955లో ప్రెసిడెంటల్ ఆర్డర్ కింద తీసుకొచ్చారు. దీని ప్రకారం బయట నుంచి వచ్చిన ఏ వ్యక్తి అక్కడ ల్యాండ్ కొనడానికి కానీ ఓన్ చేసుకోవడానికి కానీ ఉండదు. అండ్ ఇక్కడ అప్లై అయ్యే పథకాలు బయట వాళ్ళకి అప్లై అవ్వవు. సో ఇప్పుడు అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ చాలా సంవత్సరాలు పనిచేశాడు, బోర్డర్లో డే అండ్ నైట్ కష్టపడి కాశ్మీర్ని కాపాడుతూ వచ్చాడు. అయినా కానీ ఆయన కాశ్మీర్లో సెటిల్ అవ్వలేడు. సరే, అది కూడా పక్కన పెడదాం.
ఈ లా ప్రకారం ఇప్పుడు ఒక కాశ్మీరీ అమ్మాయి బయట అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనుకోండి, అక్కడ ఆ అమ్మాయికి ప్రాపర్టీ మీద రైట్స్ రావు, చెప్పాను కదా. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయికి బయట వాడిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కూడా డైరెక్ట్గా ప్రాపర్టీ మీద అధికారం ఉన్నట్టే కదా. కానీ బయట వాళ్ళు ఎవరు ప్రాపర్టీని ఓన్ చేసుకోకూడదని రూల్ ఉంది కదా. సో అందుకే అమ్మాయికి రైట్ ఇవ్వాల. అండ్ ఇది ఇండియా విషయంలోనే అప్లై అవుతుంది. కానీ పాకిస్తాన్ ప్రజలకి ఒక స్పెషల్ అవకాశం ఇచ్చారు మళ్ళీ. ఒకవేళ అమ్మాయి పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయంట. అంటే డైరెక్ట్గా లాలో చెప్పలేదు, కానీ ఒక లూప్ హోల్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ మన కాశ్మీర్లో కొంత భాగాన్ని అప్లై చేసుకుంది కదా, అది కూడా మన కాశ్మీర్ స్టేట్ కిందకే వస్తుంది. సో ఈ విషయాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 4లో చెప్పారు. కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం అక్కడ ప్రజలు కూడా కాశ్మీరీ ప్రజలే. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరైనా వచ్చి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కూడా లోకలే కాబట్టి ఆ అమ్మాయికి ప్రాపర్టీ రైట్స్ పోవు. ఆమె ప్రాపర్టీ ఆమె పేరు మీదే ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రజలే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ మనలాగా కాదు. ఏమైనా అది కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నా సరే అక్కడ ప్రజలకి మనలాగా స్పెషల్ రైట్స్ ఏమీ ఇవ్వాల. సో పాకిస్తాన్లో ఎవడైనా వచ్చి అక్కడ సెటిల్ అవ్వచ్చు. కాశ్మీర్లో అక్కడ పాకిస్తాన్ ఫ్లాగే ఎగురుతుంది, స్పెషల్ ఫ్లాగ్ ఏమీ లేదు. సో ఇప్పుడు ఒక పాకిస్తానీ వచ్చి పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్లో సెటిల్ అయితే వాడు కూడా మన ఇండియన్ సైడ్ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో సిటిజన్ అవుతున్నాడు. ఇలా ఆర్టికల్ 370కి అగెనిస్ట్గా మన ఇండియాలోనే ప్రొటెస్టులు జరిగాయి. అయినా ఏం బ్రతుకురా బాబు, అక్కడ ఇండియాలో లాగా మైనారిటీ ప్రొటెక్షన్స్ లేవు, ఇండియాలో లాగా అక్కడ రిజర్వేషన్లు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటో చెప్పనా, వీటన్నిటినీ పాకిస్తాన్ వాడుకుంటుంది. కాశ్మీర్ ప్రజల్లో ఇండియా మన దేశం కాదన్న ఫీలింగ్ లేదు, దాన్ని క్యాష్ చేసుకుంటుంది పాకిస్తాన్. కొంతమంది ఉగ్రవాదుల సహాయంతో పాకిస్తాన్లో సపరేటిస్ట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసింది. అందరికీ ఒకటే చెప్పేది, ఇండియన్ జెండా మీ కాశ్మీర్లో ఉందా, ఇండియన్ రాజ్యాంగం మీకు అప్లై అవుతుందా, మరి మీరు ఇండియన్స్ ఎలా అవుతారని మొదట వాళ్ళని ఇండియాకి దూరం చేస్తుంది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడ ఉగ్రవాదుల్ని చంపినప్పుడు దాన్ని ఎలా పోర్ట్రే చేసేదో తెలుసా, అదేదో కాశ్మీర్ యొక్క ఫ్రీడమ్ ఫైటర్ని చంపేసినట్టు ప్రోపగండా చేసేది. మొన్న కూడా ఆడెవడో పాకిస్తాన్ వాడు అంటున్నాడు వాళ్ళు దేశభక్తులు అవ్వచ్చు కదా అంట. మెయిన్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, 1984లో జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉండేది. అండ్ అక్కడ అది పాపులర్ అవ్వడంతో పాకిస్తాన్ యొక్క ISI దాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చింది. అండ్ ఇండియాలో దాన్ని స్టార్ట్ చేసింది అమనుల్లా ఖాన్, మక్బూల్ భట్. అండ్ 1980s ఎండింగ్లో యాసిన్ మాలిక్ ఇందులో ప్రామినెంట్ ఫిగర్గా ఎదిగాడు. కొంతమంది యాసిన్ మాలిక్ కూడా ఈ JKLF కో ఫౌండర్ అనే చెప్తారు. అయితే 1980 నుంచి వీళ్ళు కాశ్మీర్లో సపరేటిస్ట్ మూవ్మెంట్ని పెద్దది చేశారు. ఇండియన్ ఆర్మీ మీద అటాక్ చేయడం, హిందూస్ని చంపడం అండ్ కాశ్మీర్లో సపరేటిస్ట్ మూవ్మెంట్ని తీసుకురావడం లాంటివి చేసేవాళ్ళు. ఇందులో ముఖ్యంగా మక్బూల్ భట్, వీడు 1960లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అమర్ చంద్ని అతి దారుణంగా చంపేశాడు. సో వీడిని మొదటిసారి 1966లో అరెస్ట్ చేశారు. బట్ జైలు నుంచి తప్పించుకొని పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లోకి పోయాడు, POKలోకి. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు. అండ్ ఈసారి ఇండియా మీద యుద్ధం ప్రకటించాడు. దాంతో 1976లో మళ్ళీ అరెస్ట్ చేశారు. అండ్ ఈసారి కోర్టు వీడికి మరణశిక్ష వేసింది. February 11, 1984న వీడిని ఉరేసి చంపేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మన కాశ్మీర్లో వీడికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. వీడికే ఆ యాసిన్ మాలిక్కి వీళ్ళిద్దరూ పాపులర్ అనమాట. సో వీడిని ఇండియన్ గవర్నమెంట్ చంపడంతో కాశ్మీర్ ప్రజల్లో కోపం మొదలైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాడి అంత్యక్రియలకు కొన్ని వేల మంది వెళ్ళారంట. ఆ తర్వాత పాకిస్తాన్ ISI దీన్ని క్యాష్ చేసుకుంది. కాశ్మీర్ యూత్ని ఇండియన్ ఆర్మీకి అగైనెస్ట్గా ట్రైన్ చేయడం మొదలెట్టింది. అసలే కాశ్మీర్లో యూత్కి ఉద్యోగాలు లేవు. అండ్ అవి లేకపోవడానికి రీజన్ కూడా ఆర్టికల్ 370నే. సో ఈ ISI పాకిస్తాన్ యూత్కి డబ్బు చూపించి ఉగ్రవాదం నేర్పించేది. ముఖ్యంగా ISI ఒక చోట బాగా సక్సెస్ అయ్యింది. అదేంటంటే మక్బూల్ భట్ కాశ్మీర్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తి. అండ్ వాడిని ఇండియా పగతో చంపించిందని కాశ్మీరీని నమ్మించడంలో సక్సెస్ అయ్యింది. దీని తర్వాత వెంటనే కాశ్మీర్లో ఫేమస్ పొలిటికల్ లీడర్ అయిన ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంట్ని డిస్మిస్ చేసి కాశ్మీర్ ప్రజలకి ఇంకా నెగిటివ్ అయింది. ఈ టైంలో యాసిన్ మాలిక్ కాశ్మీర్లో చాలా ఫేమస్ అయ్యాడు. యాక్చువల్గా మన ఇండియాలో వేరే ఏ స్టేట్లో అయినా ఇలాంటి సపరేటిస్టులు ఉంటే వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ కాశ్మీర్లో సపరేట్ రాజ్యాంగం ఇచ్చాం కదా. ఈవెన్ ఈ మక్బూల్ భట్ అరెస్ట్ చేయడానికైనా సపరేటిస్ట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం, వాడు ఒక ఇండియన్ ఆఫీసర్ని చంపాడనే దాన్ని బేస్ చేసుకుని శిక్ష చేయగలిగారు. ఈవెన్ ఆ మక్బూల్ భట్ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఈ సపరేటిస్ట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం కాదు, ఒక ఇండియన్ ఆఫీసర్ని చంపాడని దాన్ని బేస్ చేసుకుని శిక్ష చేయగలిగారు. ఎనీవేస్, పాకిస్తాన్ ప్రజల్లో ఇండియా మీద హేట్రెడ్ పెంచడంలో ISI బ్యాక్ ఎండ్ నుంచి వర్క్ చేస్తే యాసిన్ మాలిక్ మాత్రం ముందుండి నడిపించాడు. యాసిన్ మాలిక్కి ISIకి సంబంధాలు ఉన్నాయని రీసెంట్ NIA ఇన్వెస్టిగేషన్లో వాడే ఒప్పుకున్నాడు. వాడే పాకిస్తాన్లో సపరేటిస్ట్ మూవ్మెంట్కి డబ్బులు ఇచ్చాడని కూడా ఒప్పుకున్నాడు. ఎనీవేస్, ఆ తర్వాత 1987 J&K స్టేట్ ఎలక్షన్స్లో ద నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి గెలిచింది. కానీ మ్యాక్సిమం చాలా కాశ్మీరీ ప్రజలు ఏమని నమ్మారంటే ఈ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అని. ఎందుకంటే ఆ టైంలో కాశ్మీరీ ప్రజలందరూ కాంగ్రెస్కి అగైనెస్ట్గా ఉన్నారు. అండ్ అపోజిషన్ కూడా ద ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వీళ్ళు గెలవాలని కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందని జమ్మూ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాంతో కాశ్మీర్కి ఫ్రీడమ్ తీసుకురావాలని చాలామంది యూత్
బోర్డర్ దాటి పీఓకేలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టారు. అండ్ 1989కి వచ్చేసరికి దీని ఎఫెక్ట్ బయటపడింది. ఒక పెద్ద ఇన్సర్జెన్సీ స్టార్ట్ అయింది. దీన్ని స్టార్ట్ చేసింది జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలని ఈ ఇన్సర్జెన్సీని ముందుకు నడిపింది. అండ్ ఆ తర్వాత సిస్టమేటిక్గా హిందూస్ను చంపుకుంటూ రావడం మొదలెట్టారు. సెప్టెంబర్ 1989లో మొదటిగా లాయర్ అండ్ బీజేపీ లీడర్ అయిన టీకాలాల్ టప్లో అనే ఒక ప్రామినెంట్ కాశ్మీరీ పండిట్ని శ్రీనగర్లో ఆయన ఏరియాలోనే నడి రోడ్లో అందరి ముందు ఈ JKLF మిలిటెంట్స్ చంపేశారు. ఇదే కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్స్ ఫేస్ చేసిన అటాక్స్కి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత నవంబర్లో జస్టిస్ నీలకంఠ్ గాంజు అనే ఒక కోర్ట్ జడ్జిని మార్కెట్లో షూట్ చేసి చంపేశారు. ఎందుకు తెలుసా? ఈయనే ఈ మక్బూల్ భట్ కేసుని గట్టిగా పట్టుకొని వాడికి ఉరిశిక్ష పడేలా చేసింది. ఆ తర్వాత డిసెంబర్లో జర్నలిస్ట్ ప్రేమ్నాథ్ భట్ని చంపేశారు. రీజన్ కాశ్మీరీ సపరేటిస్ట్ మూవ్మెంట్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడని. అండ్ కాశ్మీరీ పండిట్స్లో ఈయన కూడా ఒక ప్రామినెంట్ ఫిగర్. అండ్ అదే మంత్లో ఇండియన్ హోమ్ మినిస్టర్ ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ యొక్క కూతురిని కిడ్నాప్ చేసి ఒక 5 మిలిటెంట్స్ని రిలీజ్ చేయించుకున్నారు. అండ్ 1990కి వచ్చేసరికి కాశ్మీర్లో మారణకాండ మొదలైంది. కాశ్మీరీ పండిట్స్కి ఎక్కడ చూసినా వాళ్ళకి 3 ఆప్షన్స్ పోస్టర్స్ మీద కనిపించేవి. అదే రలీవ్ చలీవ్ యా గలీవ్, అంటే ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వు లేదా కాశ్మీర్ని వదిలి పారిపో, రెండూ వద్దనుకుంటే చచ్చిపో అని. సో ఇదే రీజన్ 1990 స్టార్ట్ అవ్వగానే దాదాపు ఒక 30 నుంచి 80 పండిట్స్ని కేవలం వాళ్ళు హిందువులనే రీజన్స్తో చంపేశారు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఒక్క ఇయర్లోనే దాదాపు 219 వరకు పండిట్స్ని ఈ టెర్రరిస్టులు చంపేశారు. ఈ నెంబర్ అయితే కొంచెం కాంట్రవర్షియల్ అండి. అంటే ఇండిపెండెంట్ రిపోర్ట్స్ ప్రకారం 700 నుంచి 1000 మందిని చంపేశారని కూడా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం కాశ్మీర్ వ్యాలీ నుంచి 62,000 మంది పండిట్ ఫ్యామిలీస్ పారిపోయి ఇండియాలో శరణార్థులుగా బ్రతుకుతున్నారంట. ఇప్పటికీ అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది కరెక్ట్గా లెక్కలేదు. అండ్ ముఖ్యంగా గిరిజా టిక్కు అత్యాచారం అండ్ హత్య, ఈ రియల్ స్టోరీ చదువుతుంటే చాలామంది కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ ఇమేజ్ పెడితే స్ట్రైక్ వేస్తాడు, కానీ ఆమెని ఇమేజ్ గూగుల్లో కూడా చెక్ చేయకండి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది. 4 ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని యాసిన్ మాలిక్ చంపి దాదాపు 22 మంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని గాయపడేలా షూట్ చేయడం. ఇవేమీ కాశ్మీర్ ఫైల్స్లో ఉన్న ప్రాపగెండా కాదు, రియల్ స్టోరీస్ అండ్ ప్రూఫ్స్తో ఉన్న ఇన్సిడెంట్స్. మూవీలో మ్యాక్సిమం హత్యలని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వచ్చినవి. అండ్ అప్పటి నుంచి సిస్టమేటిక్గా కాశ్మీర్లోని మైనారిటీస్ని కాశ్మీర్ నుంచి పంపిస్తూ వచ్చారు. అండ్ దీనికి రీజన్ కాశ్మీర్లో ఇండియన్ లాస్ అప్లై అవ్వకపోవడమే. అండ్ అక్కడ యాసిన్ మాలిక్ లాంటి ఉగ్రవాదులు ఫ్రీగా నడి రోడ్డు మీద తిరగడం. సో ఈ ఆర్టికల్ 370ని గవర్నమెంట్ ఎలా రిమూవ్ చేసింది? బేసిక్గా కాశ్మీర్లో 2018లో జరిగిన పొలిటికల్ బ్రేక్ డౌన్ వల్ల ప్రెసిడెంట్ రూల్ ఏర్పడింది. సో 2018 నుంచి అక్కడ ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది. దీన్ని కూడా బీజేపీ సిస్టమేటిక్గా తీసుకొచ్చింది. 2015లో మెహబూబా ముఫ్తీస్ PDP పీపుల్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసింది అండ్ గెలిచింది కూడా. అండ్ ఆ తర్వాత జూన్ 19, 2018 బీజేపీ పార్టీ ఈ PDPకి ఇచ్చే సపోర్ట్ని వెనక్కి తీసుకుంది. సో అక్కడ మెజారిటీ ఏ పార్టీకి లేదు. సో గవర్నర్ రూల్ వచ్చింది. సెక్షన్ 92 ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ రూల్ అనేది 6 months తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. ఆ తర్వాత కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదనే రీజన్తో మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ని తీసుకొచ్చారు. సో ఇది కూడా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంటల్ ఆర్డర్ CO 272ని ఇష్యూ చేశారు. దీని ప్రకారం ఆర్టికల్ 370లో ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారుస్తున్నామని చెప్పారు. బట్ ఇది ఎప్పుడు అవ్వాలన్నా సరే అక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మిషన్ కావాలి కదా. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అవసరం లేదు, ఎందుకంటే స్టేట్లో ఒక గవర్నమెంట్ పవర్లో లేదు. సో ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ అనేది గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఈ చేంజ్కి గవర్నర్ ఒప్పుకుంటే చాలు. సో ఆయన ప్రెజెంట్ ఆర్డర్ రావడానికి ముందే ఒప్పుకున్నాడు. సో ఫైనల్గా అక్కడ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పేరు కాస్త లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారింది. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్లో ఉంది కదా. సో ఆటోమేటిక్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ పవర్స్ అన్నీ పార్లమెంట్కి మూవ్ అవుతాయి. అంటే పార్లమెంట్లో తీసుకునే డెసిషన్ స్టేట్ గవర్నమెంట్లో తీసుకున్నట్టే అవుతుంది. అండ్ అమిత్ షా గారు పార్లమెంట్లో ఆర్టికల్ 370ని రిమూవ్ చేయాలని ప్రపోజ్ చేశారు. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. అండ్ ఆర్టికల్ 370 పోవడం వల్ల ఆటోమేటిక్గా ఆర్టికల్ 35A కూడా పోయింది. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని లాస్ అక్కడ అప్లై అవుతాయి. అలాగే ఇండియన్స్ ఎవరైనా పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అవ్వచ్చు. సో ఇలా కాశ్మీర్ని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చి కలిపారు. చూశారు కదా ఆర్టికల్ 370 ఎన్ని దారుణాలు చేసిందో. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అంటే కొంతమంది కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం మేము వెరిఫై చేసే యాడ్ చేసాం. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. సో ఈ మదర్స్ డేకి మీ మదర్కి ఈ గ్లూకోమీటర్ని మీ మదర్కి గిఫ్ట్గా ఇచ్చి మీ కేరింగ్ని చూపించండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ